టీం వాళ్ళు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో ఈ నలుగురు కుర్రాళ్ళు క్రియేట్ చేసిందా టుక్ టుక్? ముగ్గురు కుర్రాళ్ళే క్రియేట్ చేసి. ఆ కుర్రాడు లేడా? ఒక లవ్ స్టోరీ ఉంది. ఓ వీళ్ళకి కూడా లవ్ స్టోరీలు ఉన్నట్టున్నాయి. పాపం బాబు ఒక లవ్ స్టోరీకి వెళ్ళే కోర్టులో చాలా కేసులు నడిచాయి. గోలిసోడా నిజంగానే స్టేషన్ దగ్గర అమ్మేదానిలో ఉన్నాను కదా నేను. అవును మీరిద్దరు వచ్చారు ఎందుకు? పిలిచారని వచ్చి మిమ్మల్ని పొరపాటున పిలిచారు, మీరు వెళ్ళిపోవచ్చు. ఇవాళ టుక్ టుక్ టీం వాళ్ళు వచ్చారు. అయ్యో టుక్ టుక్ లో మేమే ఉండాల్సింది. అంటే టుక్ టుక్ సినిమా 10 ఏళ్ల క్రితం తీసుంటే నువ్వు ఉండేదానివి. అక్క చూడు వాళ్ళు ఏది చూడు ఒకసారి. ఇప్పుడే మొన్నేగా కథలెన్నో చెప్పావు, కథలెన్నో పడ్డావు అనుకుంటా. మీకు పరిచయాలు ఉన్నాయా? లేకపోతే పరిచయాలు పెంచుకోండి, ఎలా ఆడతారు? హాయ్ హాయ్ రితుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్క నువ్వు పిలిచి మరీ దొబ్బుతున్నావు నన్ను. కార్తికేయ అండ్ స్టీఫెన్ మధు మీరు చైల్డ్ ఆర్టిస్టులు గానే చేస్తూ ఉన్నారా, లేకపోతే ఈ మధ్యనే మొదలు పెట్టారా యాక్టింగ్? 3 or 4 years అయిందక్క. నిహాల్ మీ సంగతి ఏంటి? నేను మీలాగే క్రీస్తుపూర్వానికి చెందిన వాడిని. ఈ హాస్టల్ ఉన్నా వెళ్ళిపోదాం. ఈరోజు తేలిపోవాలి. నాకు చిరాకు పడుతున్నారు ఈ హాస్టల్లో. వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఏంటి పొగ ఏంటి? ఎవడైనా సిగరెట్ కాలుస్తున్నాడా? అది స్మోకింగ్ కాదండి, ఏంటి? అగరబత్తులు. ఒక్క దేవుడి పటం కూడా లేదు, అగరబత్తి అంటున్నావు. అయ్యో అక్కడ అన్ని మంది దేవతలు కనిపిస్తున్నారు. ఆంటీ ఆంటీ. ఇవాళ ఏంటి మీరు బయటికి వచ్చారు? వర్షం పడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే వర్షం పడితే నెవల్ డాన్స్ చేస్తుంది కదా. యాక్చువల్లీ నిన్న మిమ్మల్ని ఎవరో ఎత్తుకెళ్తుంటే చూసాను. నన్ను ఎవరు ఎత్తుకెళ్ళారు? జ్యోతిష్యం చెప్పేవాడు తీసుకెళ్తున్నాడు. మీరు చిలకలా ఉంటారు కదా. నాకు కూడా ఏమైనా చెప్పరా? ఒక్క నిమిషం నేను ఇస్తా గానీ ఈమెని పాడమను. ఈమెని పాడమను, నేను ఇచ్చేస్తా. కథలెన్నో చెప్పావు, కథలెన్నో రాట్లేదే. రితుని చేసుకోవాలి అంటే ఆ అబ్బాయికి ఈ క్వాలిటీస్ ఉండాలి. నేను పెళ్ళే చేసుకోను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏ హీరో సినిమాలో నువ్వు యాక్ట్ చేయాలనుకుంటున్నావు? ఏ మహేష్ బాబు, బి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ టీవీలో.